ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో వినియోగదారులకు కావాల్సిన అన్ని రకాలైన ఉత్పత్తి సేవలు ఇంటి ముంగటే వాలిపోతున్నాయి. ఒకప్పుడు ఒక వస్తువు కొనుగోలు చేయాలన్నా మార్కెట్‌కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఇప్పుడు ఒక యాప్‌తో మనకు కావాల్సిన వాటికి ఆర్డర్ చేస్తే చాలు, అనుకున్న సమయానికి, అనుకున్న వేళలో మన వద్దకే వస్తున్నాయి. ఇప్పటివరకు ఫుడ్, కూరగాయలు, గృహోపకరణాలు ఇలాంటి వాటి కోసం ఎలాంటి శ్రమ లేకుండా యాప్ ద్వారా బుకింగ్ చేసుకుంటే మన ఇంటికి వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు డీజిల్ కోసం పెట్రోల్ బంక్ వద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక యాప్‌తో డీజిల్‌ను మీరు కోరుకున్న చోటికి వస్తుంది. గోఫ్యూయల్ ద్వారా ఇంటి వద్దకే డీజిల్‌ను సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే చెన్నైలో ప్రారంభమైన ఈ సేవలు ఇప్పుడు నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి. సొంత మొబైల్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా డీజిల్‌ను సరఫరా చేయనుంది. ఐఓటీ కనెక్టివిటీతో గోలాక్ యంత్రాంగం కస్టమర్ ఆర్డర్ మీద ఓటీఎఫ్ ఆధారిత సరఫరాను నిర్ధారిస్తుంది. 2022 యొక్క మూడవ త్రైమాసికంలో జూలై, సెప్టెంబర్లో గువాహటి, సేలంలో గోఫ్యూయల్ కార్యక్రమాలను ప్రారంభించినట్లు అయితే తెలిపారు. 2024 నాటికి భారతదేశం అంతటా 1000 డీజిల్ డెలివరీ వాహనాలు విస్తరించడానికి ప్రణాళికలు చేస్తున్నారు. మా పైలట్ బౌసర్ చెన్నైలో ఫిబ్రవరి 2021లో ప్రారంభం అయిందని, ఇందులో 30+ మంది వినియోగదారులకు మరియు మొదటి 12 నెలల్లో ఐఎన్ఆర్ 20 కోట్ల పైభాగంలో ఒక అద్భుతమైన విజయాన్ని సాధించామని చెప్పారు. పరిశ్రమలు, పెద్ద అపార్ట్మెంట్లు, ఆసుపత్రులు, మాల్స్, బ్యాంకులు, గిడ్డంగుల వంటి భారీ డీజిల్ వినియోగదారుల నుండి భారీ డిమాండ్ అంచనా వేయబడుతుంది అని తెలిపారు. ఐఓటీ ద్వారా చిన్న ఆర్డర్ల నుండి డీజిల్ డెలివరీ కూడా అందిస్తాము. ఇది ఏటీపీ ఆధారిత మరియు బయోమెట్రిక్ లాక్స్ కలిగి ఉన్న ఏటీపీ ఆధారిత మరియు బయోమెట్రిక్ లాకర్ను కలిగి ఉంటుందని తెలియజేశారు. డీజిల్ వ్యవసాయం, విద్యుత్ మరియు రవాణా కోసం డిమాండ్లు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. అధికారికంగా ఫ్రాంచైజ్ భాగస్వామి సుస్మిత సంస్థలతో అసోసియేషన్లో కార్యకలాపాలు ప్రారంభించారు. హరిప్రసాద్ సింగంపల్లి, సీజీఎం రిటైల్ సౌత్ సెంట్రల్ జోన్ హెచ్పిసిఎల్, వైపీ సింగ్ ప్రాంతీయ మేనేజర్ సౌత్ సెంట్రల్ జోన్ హెచ్పిసిఎల్తో పాటు హైదరాబాద్లో శుక్రవారం ఆదిత్య మజాలా సహా వ్యవస్థాపకుడు మరియు సిసో గోఫ్యూయల్. ఈ సందర్భంగా ఆదిత్య మజాలా మాట్లాడుతూ, మా వినూత్నమైన టెక్ ఆధారిత పరిష్కారం మరియు ఔత్సాహిక ప్రయత్నంలో 3 ప్రధాన ఓఎంసీఎస్ చమురు మార్కెట్ల కంపెనీలతో ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ మేకింగ్ దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ బ్యాకప్ చేసిన చమురు సంస్థ అని తెలియజేశారు. విత్ న్యూస్ లక్ష్యం సమాజ హితం. I call upon Sri YP Singh Garu and Sri Hariprasad Garu and Sri Ravindranath Garu.
So, firstly, coming into this opportunities, I had always a drive for my entrepreneurship. I never wanted to go into any kind of regular jobs or something. So, yeah, coming across this business, so I always had a thought like doing something different, which is not in the market, and so we came across this company known as GoFuel. Then we went across all the way to Chennai. We spoke with the team of GoFuel, and yeah, we came back to Hyderabad. I had a huge market research on this business, which turns out to be one of the greatest potential business in today's day. So yeah, I am just starting off with one pilot truck in Hyderabad, and I am pretty confident that in upcoming months I will definitely be expanding my trucks and business, and yeah, my confidence will take me ahead. Thank you so much. So now first let's call upon Sri Hari Prasad Garu onto the dais. Dais. Thank you. Now let's call upon Sri Ravindranath Garu onto the dais. రవీంద్రనాథ్ గారికి చెప్పట్లేవా? మీరు కూడా సార్ ఒక్కసారి. Now let's call upon Sri Aditya Garu onto the dais. ఒక్క నిమిషం. నేను elaborate arrangement here, Indian movie making here. It's really nice to see such a young boy, trying to do so much of research and finding out, and then taking the experience of Ravindranath Garu and even Aditya. It's nice that you have done such a big work. At least I think maybe all four of us here, or maybe if you see who have worked in the oil industry, you got almost 120 years of experience. So that's how it is, where we have been working in this oil industry. And it was always a legacy business, like the truck will go and you go to the petrol pump only for loading, or no one can sell outside, all those things. It is a good initiative by Government of India for young people like you, wherein you can have your own startup and you can do your own research and supply this fuel to so many entities who cannot go to the petrol pump. But it requires a lot of hard work, no doubt about that. And another most important thing is you have to be careful. You have to be very careful, because this business, I think, is the only business in India, maybe other than banks, you can see so much of cash. One is you see in banks, the other one you see in petrol and diesel trade. Okay, so you need trustworthy people, number one, because you cannot go along with your fleet wherever you are going. Of course, you have to use technology. You have to use your security features. Please do that. And I'm very confident after seeing you in the way you have done this wonderful sort of arrangement for kickstarting your startup is very, very nice. I wish you all the best, and I compliment you for doing such a great job. Thank you very much. So now I would like to have Sri YP Singh Garu few words. Good evening, everyone. Once my boss has spoken, I have hardly anything to add.
But as Sir was telling, it's it's very nice feeling to see youngsters coming to our business. Frankly speaking, all our retail outlets, dealerships are first generation, second generation, even third generation dealerships. But most of the dealers, their kids, they are now into IT or they go to some other places, or like most of them are like, "Nahi, mera beta abhi karne hi aa raha hai." But I'm seeing reverse happening here. A young guy who's coming to our business, and I'm very excited to welcome. And it's really nice feeling. And as Sir was telling, our business is a very simple. At the same time, it has all kind of excitement. So be very alert. Be very careful. Try not to be over enthusiastic about the contracts you are going to deal with and all that. At the same time, take help. Okay, we are all there. Definitely, because you are associating with GoFuel, and GoFuel has association with HPCL. So in a way, you are kind of coming to us. So please take help. Please talk to us. Any help in Hyderabad, or for that matter anywhere, we are like everywhere, from Kanyakumari to Srinagar to Kanyakumari. Okay, but we are very happy to see a youngster like you coming to this business, and we on behalf of HPCL assure you all the help. So, congratulations. Now I'd like to ask Ravindranath Garu to speak a few words. Okay, good evening everybody. Congratulations Samir. Of course, after almost 25 years I'm back in this. I worked in all the fields. I'm a trainer too. Almost 3 generations dealers have, 3 to 4 generations dealers have trained. Before we say anything and all, for us oil industry people, we start the speech and end the speech with safety. This product which you are handling, everything is fine here, but this fellow we have to be very careful. So it has become, it is there in our blood. ఇంట్లో ఉన్నా కానీ ఏదో చిన్న కప్పు తీసుకున్నా కానీ పని చేసినా కానీ ఫస్ట్ సేఫ్టీ కూడా చూస్తాం అనమాట. అది అలవాటు అయిపోయింది. అది టర్మినల్స్ డిపాజిట్ ఇస్ వెరీ ఎసెన్షియల్, నాట్ ఓన్లీ ఫర్ యూ, ఫర్ అదర్స్ ఆల్సో, because that is very important. You have to focus certain things, and there are certain processes and procedures for you to maintain this safety, because yours is a moving petrol pump. You can say that it's a moving petrol pump, so you have to be very careful in this. And yes, as sir and my other colleague already said, that this is a very good business. Definitely it's a very good business, but initially you have to really slog, you have to work hard, understand the nuances of this, not only from the business point of view, not only from the safety point of view, also from the point of view of the competition which is there in this. And there is definitely a good career. I'm very happy to see that many youngsters whom I have trained, who are there in the part of petrol pumps. So you have chosen something totally different. This is going to be the future of the petroleum retailing. And more so you should be happy, rather I also feel proud that now you are associated with a brand which is the second largest public sector oil company in India, which has also got an international presence, and which has got a very stringent, very strong and very helpful team behind this particular logo. So you should be very happy to be that. I feel personally proud that yes, such an youngster is today here to take the next strides into it. Thank you very much. మా ఈ కొత్త వెంచర్ని హైదరాబాద్లో మీరు ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అందరికీ. ముఖ్యంగా హెచ్పిసిఎల్ నుంచి వచ్చిన ప్రముఖులు హరిప్రసాద్ గారికి, వైపీ సింగ్ గారికి, అండ్ పెద్దలు రవీంద్రనాథ్ గారికి ముఖ్యంగా మరీ ధన్యవాదాలు. అదేవిధంగా మాతో పాటు చేతులు కలపడానికి ఈ బిజినెస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి తోడ్పడిన సుష్మిత గారికి, అజయ్ గారికి, అండ్ మన హీరో అమిత్ గారికి కూడా నేను చాలా ధన్యవాదాలు. ఎందుకంటే గోఫ్యూల్ అనే కంపెనీ ఎలా స్టార్ట్ అయిందంటే, మేము ఒక కళలు కనే ఒక జాతికి చెందిన వాళ్ళు అన్నమాట. బేసిక్లీ డ్రీమర్స్. సో ఆ కళలు కంటూనే ఏదో ఒకటి సాధిద్దాం, ఏదో ఒకటి చేద్దాం అని కళలు కంటూనే ఉంటాం. అట్లాంటప్పుడు మాలాగే కళలు కని ఇంకొంతమంది మాకు తోడ్పడితే అందులో వచ్చే ఉత్సాహం చాలా ఆనందంగా ఉంటుంది. సో అట్లా కళలు కంటున్నప్పుడు మాకు అసలు అర్థమైంది ఏంటంటే, కళ అనేది ఏమిటి? నిన్న జరగనిది రేపు జరగాలి అనుకునేదే కళ.
నిన్న జరగలేదు రేపు జరగాలి అంటే దానికి అవసరం మార్పు, అండ్ మార్పుకు అవసరం కొత్త తరం. సో కొత్త తరంతో పాటే మనం కూడా మార్పుకు మనం ఒక సీడ్ని సో చేయాలని చెప్పేసి మేము కొత్త తరం వాళ్ళతో ఇట్లాగా జాయిన్ అయ్యాం. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఈ అమిత్ ఎంత కాన్ఫిడెంట్గా అదే డ్రైవ్తో అంత ఉత్సాహంతో ఈ బిజినెస్లోకి వచ్చాడో అంతే ఉత్సాహంగా బిజినెస్ ముందుకు తీసుకెళ్తాడు. గోఫ్యూల్ అనే బ్రాండ్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తారు ఈ మార్కెట్లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మేము కనే కళలు అలాగే అమిత్ కనే కళలు అన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి మీ ఆశీస్సులతో మరీ మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి బట్ స్టిల్ నేను ఇస్తాను. వాల్యూమ్ వస్తుందా? Senior competition proudly welcome aboard GoFuel Diesel Delivery at doorstep, now in Hyderabad. GoFuel saves time and efforts. On Sundays, GoFuel ensures you spend more time with your family. For industries or businesses where saved time makes more productive, which results in more profits, you can order the diesel via an app which is available on App Store and Play Store. You can order in quantities or in specific amount of money. Once the order places, you get an OTP which unlocks the fuel when reached. Without the OTP, the diesel cannot be dispensed, which makes it very transparent. GoFuel avoids ATD, adulterated or tampered diesel. At GoFuel, we always believe in 3 T's. It stands for transparency, timeliness, and trust. GoFuel, delivering smiles across India. అందరికీ నమస్తే అండి. గోఫ్యూల్ అనే ఆర్గనైజేషన్ మేము స్టార్ట్ చేసింది ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ బాగా రన్ అవుతుంది. మళ్ళీ లెట్స్ స్టార్ట్ అగైన్. ఓకే, మీ పేరు చెప్పండి సార్. హాయ్, ఐఎమ్ ఆదిత్య, కో-ఫౌండర్ అండ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ ఆఫ్ గోఫ్యూల్. మేము ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు మాకు వచ్చిన ఐడియా థాట్ ఏంటబ్బా అంటే, ఈ మధ్యకాలంలో మనకి బాగా అందరికీ కావాల్సింది ఏంటంటే కన్వీనియన్స్. ఇప్పుడు యూ లుక్ అట్ ద లైక్స్ ఆఫ్ ఎస్పెషలీ లాక్డౌన్ అంతా అయిన తర్వాత మనం బాగా అలవాటు పడి ఈ గ్రాసరీస్ కానీ ఫుడ్ కానీ లేకపోతే లాజిస్టిక్స్ ఏవైనా సరే మనకు కన్వీనియంట్గా ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నాయి. కానీ ఇప్పటికీ కూడా మనం కష్టపడి పెట్రోల్ బంక్ వెళ్ళి మనం తెచ్చుకోవాల్సింది ఏంటంటే ఫ్యూయల్. దానికోసం లైన్లో నిలబడి లేకపోతే వేరే డ్రమ్ముల్లో తెప్పించుకుని బిజినెసెస్ ఇట్లాంటి కష్టాలు పడుతున్నారు. సో దాని గురించి ఏంటంటే వై కాంట్ వి మేక్ ఫ్యూయల్ డెలివరీ ఆల్సో కన్వీనియంట్ అనే ఒక ఐడియాతో స్టార్ట్ అయింది గోఫ్యూల్ అనే కంపెనీ. సో మేము ఏం చేసామంటే ఒక మంచి మొబైల్ యాప్ తయారు చేసాం, స్విగ్గీ జొమాటో లాగా. ఆ మొబైల్ యాప్ ద్వారా ఏంటంటే జనాలు ఎంత క్వాంటిటీ కావాలంటే 20 లీటర్ల నుంచి 10,000 లీటర్లు 20,000 లీటర్ల దాకా కూడా వాళ్ళు యాప్లోనే ఆర్డర్ చేసుకోవచ్చు, వాళ్ళ లొకేషన్ స్టోర్ చేసుకుని. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ మూల్యంగా ఏంటంటే ఒక ఎక్కడ దొంగతనం చేయడానికి వీలు లేకుండా కరెక్ట్గా ఆ కస్టమర్కి వెళ్ళి మనం డెలివర్ చేస్తాం అనమాట ఆ ఫ్యూయల్. అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఆల్ our trucks are IoT అండి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అండ్ దే ఆర్ కనెక్టెడ్ విత్ ద మొబైల్ యాప్. సో ఒక ఫ్రాంచైజీ ఓనర్ ఆర్ మేము ఎప్పుడైనా సరే ఈ ట్రక్ని ఎక్కడి నుంచైనా మనం మానిటర్ చేసుకోవచ్చు. అంటే ఇంట్లో కూర్చునైనా సరే లేకపోతే నువ్వు ఆఫీస్లో కూర్చునైనా సరే ట్రక్ని మనం ఈజీగా మానిటర్ చేయొచ్చు. సో దొంగతనానికి కానీ అడల్ట్రేషన్కి కానీ పిల్ఫరేజ్కి కానీ దేర్స్ నో స్కోప్ అనమాట. సో దట్స్ వాట్ గోఫ్యూల్ as an organization is. బట్ మా ఎయిమ్ ఏంటబ్బా అంటే వీ వాంట్ టు బీ ద లార్జెస్ట్ ఎనర్జీ ప్రొవైడర్. అంటే ఇప్పుడు డీజిల్లోనే కాదు, మేము గవర్నమెంట్తో కూడా మాట్లాడుతున్నాం, త్వరలో మేబీ పెట్రోల్ కూడా ఓపెన్ అవ్వచ్చు. దాంతోపాటు ఇప్పుడు మనం బాగా వినబడే మన ఎలక్ట్రిక్ ఎనర్జీలో కూడా మేము ఇప్పుడు వెంచర్ అయ్యాం. మేము ఒక మేజర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీతో ఒక MOU, ఒక మోడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా మేము సైన్ చేసాం. దాని ద్వారా ఏంటంటే వీఆర్ వన్ ఆఫ్ దర్ కీ ఎలక్ట్రిఫికేషన్ పార్ట్నర్స్. దాని ద్వారా సోలార్ ప్యానల్స్, ఈవీ బైక్ సబ్స్క్రిప్షన్ అండ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఇవన్నీ కూడా మేము అక్రాస్ ఇండియా మేము ఇప్పుడు పెట్టబోతున్నాం అనమాట. ఈ యొక్క డీజిల్ డెలివరీ అనే బౌజర్లు మేము చెన్నై మార్కెట్లో స్టార్ట్ చేసామండి దగ్గర 1 సంవత్సరం క్రితం.
ఈ సంవత్సరంలో దగ్గర ఒక 20 కోట్ల పైగా బిజినెస్ చేసింది మా చెన్నై మార్కెట్లో. అండ్ 30 పైగా కస్టమర్లు మా దగ్గర లాయల్గా కొంటున్నారు. సో ఆ సక్సెస్తో మేము వేరే మార్కెట్లో కూడా లాంచ్ చేద్దామని ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో లాంచ్ చేసాం. ఇదే విధంగా ఇదే నెలలో గౌహాటీలో కూడా మేము లాంచ్ చేస్తున్నాం. అలాగే జూలై కానీ ఆగస్ట్ మంత్లో మేము ముంబైలో కూడా లాంచ్ చేస్తాం. అక్కడ మన తెలుగు ప్రజలకి బాగా పరిచయం ఉన్న ప్రదీప్ సింగ్ రావత్ అంటే మన సై, ఛత్రపతి ఏమంటారు ఇంకా ఇలాంటి సినిమాలు, గజనీ సినిమాల్లో ప్రతినాయకుడిగా వేసిన ప్రదీప్ సింగ్ రావత్ గారు అక్కడ ఆయన ఫ్రాంచైజీ తీసుకున్నారు. సో ఇట్లాగా మేము ఇండియా మొత్తం దీన్ని విస్తరించాలని చెప్పి మా ప్లాన్. బై 2024 ఒక 1000 ఫ్రాంచైజీ, ఒక 1000 ట్రక్కులు ఇండియాలో ఉండాలని చెప్పేసి ఈ డీజిల్ డెలివరీ కోసమే మా ప్లాన్ అన్నమాట. సో దానికి టెక్నాలజీ అండ్ ఈ మాకు లైసెన్స్ వచ్చి 3 ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ నుంచి మాకు లైసెన్స్ ఉంది. వీఆర్ ది ఓన్లీ కంపెనీ ఇన్ ఇండియా విచ్ ఇస్ నాట్ అ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ బట్ ద లార్జెస్ట్ ఫ్యూయల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. సో మాకు బీపీసీఎల్ నుంచి, ఐఓసీఎల్ నుంచి, హెచ్పీసీఎల్ నుంచి 3 దగ్గర నుంచి లైసెన్స్ మేము సంపాదించుకుని తద్వారా ఆ ఒక్క స్టేట్లో ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ కూడా సంపాదించుకుని మేము లాంచ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇట్లాంటి ఫ్రాంచైజీస్తో అందరితో మేము కలిసి ఈ మార్కెట్ని ఇంకా విస్తరించాలని, ఈ బిజినెస్ని ఇంకా బాగా పైకి తీసుకురావాలని చెప్పి మా ఒక్క ప్రయత్నం. సో ఆదిత్య గారు చెప్పినట్టు మన హైదరాబాద్. హలో అండి, ఐఎమ్ అమిత్ కుమార్, CEO ఆఫ్ సుష్మిత ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఆదిత్య గారు చెప్పినట్టుగా మనకి తెలంగాణ అండ్ హైదరాబాద్ రీజియన్, GHMC రీజియన్ పరిధిన చాలా స్కోప్ ఉంది అకార్డింగ్ టు ది కంపారేటివ్ మార్కెట్. ఎందుకంటే మనకి మేజర్ కన్స్ట్రక్షన్ సైట్స్ కానివ్వండి, ఫ్యాక్టరీస్ కానివ్వండి, ఆర్ మేజర్ డీజిల్ కన్స్యూమింగ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, మనకి చాలా ఉన్నాయి హైదరాబాద్ లోపల. సో లుకింగ్ ఫార్వర్డ్ మనకి ఎలాంటి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఇండస్ట్రీస్కి ఈ డీజిల్ అని తెచ్చుకోవాలి అనే ప్రాబ్లమ్ని ఎరాడికేట్ చేయడానికి గోఫ్యూల్ వచ్చింది. సో అలానే మనము హైదరాబాద్ లోపల వి ప్రామిస్ ఎవ్రీ ఇండస్ట్రీ దట్ వీ డెలివర్ ఎ గుడ్ ఫ్యూల్ ఆన్ టైమ్ అండ్ విత్ ట్రస్ట్. సో మన దగ్గర వీ హ్యావ్ ఆదిత్య గారు చెప్పినట్టుగా OTP ఇవన్నీ కూడా ఉంటాయి. సో దాట్ అవాయిడ్స్ ఎవ్రీథింగ్ బేసికలీ. సో మీరు ఫ్యూల్ ఆన్ కాల్ ఆర్ రెగ్యులర్ కస్టమర్స్ అవుతే బేసికలీ ఆన్ టైమ్ బేసిస్ మనకి డైరెక్ట్ ట్రక్ ఆన్ టైం వచ్చి బస్ వెళ్ళిపోతుంది. క్వాంటిటీ 20 నుంచి స్టార్ట్ 20 లీటర్స్ క్వాంటిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఆర్డర్లు ఉంటాయి, అదే నేను చెప్పబోతున్నాను. మా దగ్గర మేము 2 విధాలుగా డెలివర్ చేస్తాం ఫ్యూయల్. ఒకటి ఏంటంటే బౌజర్ పెద్ద ట్రక్లో డెలివర్ చేస్తాం. ఆ ట్యాంక్ ఒక్క 6000 లీటర్లు ఉంటుంది. సో మీరు ఎంత ఆర్డర్ చేసినా సరే మన దగ్గర రీఫిల్ చేసుకుని మనం డెలివర్ చేయొచ్చు. కానీ చిన్న ఆర్డర్లు ఉంటే మా దగ్గర జెరీ క్యాన్ అనే ఒక లైసెన్స్ ఉందన్నమాట. అది కూడా ఏ క్యాన్ పెడితే ఆ క్యాన్లో డెలివర్ చేయలేం. దానికి కూడా పెసో లైసెన్స్ అంటే ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ తెచ్చుకోవాలి. సో అది కూడా మేము తెచ్చుకున్నాం. సో 20 లీటర్ జెరీ క్యాన్ కూడా మనం డెలివర్ చేస్తాం. సో ఫ్రమ్ 20 లీటర్స్ అప్ టు ఎనీ లిమిట్ వీ కెన్ డెలివర్. సో ప్రైస్ ఎట్లా మరి మామూలుగా పెట్రోల్ బంక్లో ఉన్నట్టు ఉంటుందా మీదే? ఎస్ ఇదేంటంటే ఇది ఒక ఆల్గోరిథం ఉంటుందండి. ఇట్స్ వెరీ సిమిలర్ టు, కొత్త ఏం కాదు, వెరీ సిమిలర్ టు స్విగ్గీ, జొమాటో అండ్ ఆల్ దట్. డిపెండింగ్ అపాన్ ద డిస్టెన్స్ అండ్ ద క్వాంటిటీ. ఓకే, దీన్ని బట్టి డెలివరీ ఛార్జ్ ఉంటుంది. బట్ యాజ్ సచ్ ఇట్ ఈస్ నో ఎక్స్ట్రా కాస్ట్. మీకు పెట్రోల్ బంక్లో ఏ రేట్లో దొరుకుతుందో అదే రేటుకి మేము డెలివర్ చేస్తాం. టైమింగ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తారు? మాకు ఏంటంటే మల్టిపుల్ ఆర్డర్ ప్రయారిటీస్ ఉంటాయి. మా ఆల్గోరిథం, మా సాఫ్ట్వేర్ వచ్చి ఏ డిస్టెన్స్, ఏది దగ్గర ఏది దూరం అని చెప్పేసి మాకు చెప్తుంది. దాన్ని బట్టి ఆటోమేటిక్గా కస్టమర్కి ఫస్ట్ ఒక డెలివరీ టైంలో వెళ్ళిపోయి. ఇప్పుడు మనం స్విగ్గీ ఆర్డర్ చేస్తే మీకు 20 మినిట్స్లో వస్తుంది అని మీకు ఎలా చూపెడుతుందో, అలాగే కస్టమర్కి కూడా ఒక యాప్ ఉంది. వాళ్ళ యాప్లో ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళకి చూపెడుతుంది ఈ 1 అవర్లో మీకు డెలివర్ చేస్తాం అని చెప్పేసి. సో ఆటోమేటిక్గా ఆ టైమింగ్కి మా ట్రక్ ఆ రూట్ ప్రిపేర్ చేసుకుని వెళ్తున్నాం. సిటీ పరిధిలోనే ఇంకా ఏమైనా పక్కన? అంటే బేసిక్గా ఇప్పుడు మేము ఒక్క బండితో స్టార్ట్ చేసామండి. డిమాండ్ ఒకవేళ ఎక్కువ పెరిగితే ఇంకా ఎక్కువ బళ్ళు పెట్టాలి. సో ప్రస్తుతానికైతే మేము ఒక ఏమంటారు ఒక బౌండరీ అనేది పెట్టుకోలేదు. ఓకే, ఎక్కడి నుంచి ఆర్డర్ వచ్చినా సరే మేము వెళ్తాం. బికాజ్ రైట్ నౌ వీఆర్ ఇన్ ద స్టార్టింగ్ ఫేజ్. ఈ కాన్సెప్ట్ అందరికీ తెలియాలి, నలుగురికి దాన్ని యూజ్ చేయాలి అనే కాన్సెప్ట్ స్టేజ్లో ఉన్నాం. సో రైట్ నౌ మేము ఎక్కడ ఆర్డర్ వచ్చినా వెళ్తాం. బట్ గోయింగ్ ఫార్వర్డ్ మీకే తెలుసు, ఇప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ కాస్ట్ వెర్సెస్ ప్రాఫిట్. ఓకే, సో ఒకవేళ మనకి వచ్చిన ప్రాఫిట్ కన్నా మనం ఖర్చు పెట్టే కాస్ట్ ఎక్కువైతే మనం డెలివర్ చేయడం అక్కడ దండగ. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా బండ్లు పెరిగితే అప్పుడు మాకు డిస్టెన్స్ తగ్గుతుంది. సో సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో ఎలాంటి సేఫ్టీ? సో ఇది అందుకే పెసో అప్రూవ్డ్ బండి అండి. పెసో అంటే పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్. వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలంటే దీనికి తగిన సేఫ్టీ అవన్నీ చెక్ చేసుకుని వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తారు. సో స్పిల్లేజ్ ఏమీ ఉండదు, అన్ని వ్యాక్యూమ్ టైప్ కంటైనర్స్ ఉంటాయి.
అండ్ దెన్ బయట నుంచి అట్లీస్ట్ ఇట్ ఇస్ ఫైర్ ప్రూఫ్. లోపల అగ్గిపుల్లు వేస్తే తప్ప బయట నుంచి ఇట్ ఇస్ కంప్లీట్లీ ఫైర్ ప్రూఫ్. ఇట్లాంటివి ఉంటాయి. అది కాకుండా ఇంకొక సేఫ్టీ గురించి మన మొబైల్ యాప్లో మాకు ఒక ట్రాకింగ్ సెన్సర్ పెట్టాం. ఆ మెయిన్ ట్యాంకర్లోని అలాగే కింద మన రెగ్యులర్ డీజిల్ ట్యాంకర్లోని సెన్సర్స్ ఉంటాయి. అలాగే డ్రైవర్ క్యాబిన్లో కూడా ఒక సెన్సర్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఫ్రాంచైజీ ఓనర్ దగ్గర వాళ్ళ ట్రాకింగ్ కెపాసిటీ ఉంటుంది. సో వాళ్ళు ఎక్కడ కూర్చున్నా సరే బండి ఎక్కడుంది, ఏ స్పీడ్లో వెళ్తుంది, అవన్నీ వాళ్ళు కూర్చొని ట్రాక్ చేయాలి. ఏ రోజు స్టార్ట్ అవుతుంది? సో ఇది మేము ఇవాళ లాంచ్ చేస్తున్నాం. సో మేబీ ఈ మంత్లోనే మేము కరెక్ట్ డేట్ అనౌన్స్ చేస్తాం. బట్ ఇంకో 10-15 రోజుల్లో మేము ఏ పెట్రోల్ బంక్ నుంచి మోస్ట్లీ ఒక HPCL పెట్రోల్ బంక్ నుంచి మేము మళ్ళీ ఇంకొక ఆపరేషనల్ లాంచ్ చేస్తాం. సో ఈ మంత్ ఎండ్ లోపల మేము ఆపరేషన్ స్టార్ట్. ఫస్ట్ సారి ఎన్ని వెహికల్స్ వచ్చే అవకాశం ఉంది హైదరాబాద్లో? ఈ ప్రస్తుతానికి అయితే ఒక వెహికల్తోనే స్టార్ట్ చేస్తున్నామండి. బట్ మన రెస్పాన్స్ కానీ ఒకవేళ బాగుంది అంటే ఈ సంవత్సరం ముగిసేలోకి అట్లీస్ట్ ఒక 3-4 వెహికల్లు ఈ సంవత్సరంలోనే దింపుతాం. అంటే ఈ 6 నెలల్లోనే దింపుతామని ప్లాన్. సో మీకు నమ్మకం ఎట్లా ఉంది? ఇప్పుడు 3 కిలోమీటర్స్ కూడా పెట్రోల్ బంక్స్ ఉన్నాయి కదా. సో మీకు ఎక్కడి నుంచి ఎక్కువ కస్టమర్స్ వచ్చే అవకాశం అనిపిస్తుంది? అంటే మీకు ఏంటంటే పెట్రోల్ బంకులు ఎక్కడ ఉన్నా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పెద్ద ఫ్యాక్టరీలు ఉంటాయి. వాళ్ళు అదేండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక RMC ప్లాంట్ ఉంది, అంటే రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్. వాళ్ళ దగ్గర మిక్సింగ్ చేసే పెద్ద డ్రమ్ములు ఉంటాయి. అవి పెట్రోల్ బంక్కి రాలేవండి. రావాలంటే వాళ్ళకి చాలా ఖర్చు, చాలా ప్రొడక్టివిటీ దండగా. సో వాళ్ళు ఏంటంటే ముందు కూడా పెట్రోల్ బంకుల నుంచి ఆర్డర్ చేసుకుంటున్నారు, లేకపోతే డ్రమ్ముల్లో తెప్పించుకుంటున్నారు. దానికి వాళ్ళకి ఎక్స్ట్రా కాస్ట్, ఒక మనిషిని పంపాలి, అవన్నీ. సో అలాంటి వాళ్ళు మా దగ్గర ఆర్డర్ చేస్తున్నారు. ఓకే. 2021 ఫిబ్రవరిలో పెట్టారు కదా మీరు చెన్నైలో. సో ఎలా ఉంది మరి ఫీలింగ్? ఎలా ఉంది ఇప్పటి వరకు మీకు? చెన్నైలో అసలు చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ అండి. అంటే మేము చేసిన ఒక్క సంవత్సరంలో దగ్గర ఒక 20 కోట్ల పైగా మేము రెవెన్యూ చేసాం చెన్నై మార్కెట్లోని. అండ్ దగ్గర 30 పైగా కస్టమర్లు ఉన్నారు మాకు, లాయల్ కస్టమర్లు. యాడాక్ కస్టమర్లు చాలామంది ఉన్నారు, అంటే 1-6 ఆర్డర్లు ఇచ్చేవాళ్ళు. కానీ లాయల్గా కన్సిస్టెంట్ ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు ఒక 30+ కస్టమర్స్ ఉన్నారు. మోస్ట్లీ వాళ్ళు RMC ప్లాంట్స్, మాల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, స్కూల్స్, వీళ్ళ ఎక్కువ పవర్ రిక్వైర్మెంట్ ఉండే జనరేటర్స్ బ్యాకప్ ఉండే వాళ్ళు మా దగ్గర ఎక్కువ తీసుకుంటున్నారు. సో మరి డీజిల్ అంటే ఇప్పుడు HCL అవి ఉన్నాయి కదా, HP గ్యాస్ బార్స్, అంటే ముందుగానే అందులో వాళ్ళు కస్టమర్ చెప్పింది చేస్తారా, లేకపోతే ఏదైనా డీజిల్ పంపించే అవకాశం ఉందా? మూడింటితో మీరు పెట్టుకున్నారు కదా భారత్ అని, అంటే కస్టమర్ మాకు ఇదే కావాలంటే అట్లా లేదండి. అది మా ఇష్టం అండి. బేసిక్ గా కస్టమర్ కి డీజిల్ కావాలి. ఇప్పుడు మనం పెట్రోల్ బంక్ ఎక్కడ పెడితే అక్కడికి వెళ్తాం కదండి. అంటే కొంతమంది మాకు భారత్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బండిని, ఓకే అదొకటి చెప్తానండి, ఇక్కడ లాంచ్ చేసిన ఒక్కొక్క బండికి ఒక ఆయిల్ కంపెనీతో మనం టైప్ చేస్తాం. ఇప్పుడు ఒక బండి మేబీ ఇప్పుడు HPCL తో టైప్ చేస్తే ఇంకో బండి BPCL తో టైప్ చేస్తాం. ఒకవేళ కస్టమర్ కి అలా ఏమైనా ప్రిఫరెన్స్ ఉంటే యాప్ లోనే వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. మాకు HPA కావాలి, BPA కావాలి, దానికి అనుగుణంగా ఆ బండి Thank you for coming here and